జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మంగళవారం 12వ తేదీ. అయితే హనుమాన్ జయంతి మంగళవారం రోజు రావటం అన్నటువంటిది ఈరోజు పూజలు చేసేటటువంటి వారికి రెట్టింపు ఫలితం వస్తుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు. కానీ హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉంటే మంచిది. పాక్షిక ఉపవాసం అంటే పళ్ళు ఇట్లాంటివన్నీ పాలు తాగి ఉన్నా మంచిదే. అట్లాగే హనుమాన్ చాలీసా విన్నా చెప్పుకున్నా, హనుమంతుని విగ్రహాన్ని లేకపోతే హనుమంతుని ఫోటో ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా కూడా అంత శుభం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, అట్లాగే శక్తి లభిస్తుంది, ఆనందంతో పాటు ధైర్యం నింపుతారు స్వామి. కాబట్టి అనారోగ్యంగా ఎవరైనా ఉంటే స్వామి సంజీవని పర్వతం తెచ్చినటువంటి ఫోటో ఇంట్లో తెచ్చి పెట్టుకొని స్వామిని అనుగ్రహాన్ని కోరితే తప్పనిసరిగా అనారోగ్యం నివారణ అవుతుంది, ఆరోగ్యవంతులుగా అవుతారు. స్వామికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించి పూజ చేస్తే అమితమైనటువంటి ఆనందాన్ని, అనుగ్రహాన్ని, స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. అట్లాగే ఎర్ర గన్నేరు పూలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి వాటితో పూజిస్తే మంచిది. ఎరుపు రంగు అంటే స్వామికి ఇష్టం. అయితే సింధూర బుట్టును స్వామికి పెట్టి ధరించుకుంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు మనం దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధన చేసేటప్పుడు కుంకుమను, ఆ ఒత్తులకు కుంకుమను అద్ది ఇన్నాళ్ళు ఒత్తులతో దీపారాధన చేసేస్తాం మామూలుగా. కానీ ఈరోజు స్వామికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు కాబట్టి కుంకుమతో అద్ది ఆ ఒత్తులకు వాటితో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు 10 గంటల లోపే హనుమంతుని పూజ చేయండి. ఈ రోజంతా హనుమంతుని నామస్మరణ, రామనామస్మరణలో ఉండి కాలక్షేపం చేసి మీకు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక పేపర్ మీద రాసి రామనామ, శ్రీరామ అని దానిపైన పేపర్ మీద రాసి పూజ గదిలో పెట్టుకొని అనుగ్రహించమని కోరండి. తప్పనిసరిగా కోరిక నెరవేరుతుంది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నమస్తే.